నడుస్తున్న సమయంలో కావాలని ఆటో కార్మికులని ఆటో వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ అల్లగొల్లాలని చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని మీరు స్టార్ట్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆ అసెంబ్లీని చెడగొట్టడానికి లేకపోతే ఇదే అనువైన సమయం అని చెప్పేసి కావాలని ఈ టైంలో చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కసారి విజ్ఞతతోటి మాట్లాడాలి. అసెంబ్లీ దేనికి ఉన్నది? కబుర్లు చెప్పుకోవటానికే, ప్రజల సమస్యలు చర్చించడానికే కదా. ఇవాళ మీరిచ్చిన హామీలే ఆటో డ్రైవర్లకి సంవత్సరం అయిపోయింది. ఏం హామీ ఇచ్చిండ్రు? మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు, ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మరి ఇచ్చిందా? అంతేకాదు, ఆటో కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఏర్పాటైందా? అది పక్కకు పెడితే మీరు తీసుకొచ్చినటువంటి ఒక సమగ్రమైనటువంటి అవగాహన లేకుండా, సమగ్రమైన రూపం లేకుండా, ఒక లోతైన పరిశీలన లేకుండా తీసుకువచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది, ఆ కార్యక్రమం వల్ల ఇవాళ ఆటో కార్మికుల బతుకులు రోడ్డు మీద పడి ఇప్పటికీ బతుకు తెరువు లేక 93 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 93 మంది ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికులు, ఆటోనే జీవనంగా ఆధారపడినటువంటి వాళ్ళు 93 మంది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంది? ఏమి ఇచ్చిండ్రు మీరు? వాళ్లకు ఏదైనా పరిస్థితి జరగకూడదు, జరిగితే ఆర్థికంగా చేయూతనిస్తామని చెప్పారు. మీ మేనిఫెస్టోలు చెప్పిన మాటలు ఇవన్నీ. నెలకు 12,000 రూపాయల ఆటో కార్మికులకు జీతం ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఆటో వెల్ఫేర్ బోర్డు పెడతామని చెప్పేసి, ఆటో కార్మికుల వెల్ఫేర్ బోర్డు పెడతామని మీరే చెప్పిండ్రు. ఇంకా వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఇది ఏది అమలు చేయలే. సంవత్సరం తర్వాత కూడా అడగొద్దా? మీరేం చేసినా ఊరుకోవాలనా? ఎవరిని మోసం చేసినా కూడా ఊరుకోవాలనా? మాట్లాడేటటువంటి వాళ్లకు కొంచెం సిగ్గుండాలి. ఇంకేం చేస్తుంది? అసెంబ్లీని అడ్డుకుంటుంది. అసెంబ్లీ బరాబర్ ఉన్నది ప్రజా సమస్యలు చర్చించడానికి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించి వాటిని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒకవేళ లేకపోతే వాటిని సాధ్యాసాధ్యాలను చర్చించి ఏది ఆ కార్మిక వర్గాలకు భరోసా ఎట్లా కల్పించాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలన్నది నిర్ణయం తీసుకోవడం కోసమే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఆ సమావేశాల సందర్భంలో ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆ పాత్రని నిర్వర్తిస్తుంది. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రలో భాగంగా ఇవాళ ఆటో కార్మికుల కోసం కాదు, గడిచిన 12 నెలలుగా సంవత్సర కాలంగా మీరు రోడ్డున పడేసిన ప్రతి వర్గాన్ని, మీరు ఎవరెవరైతే ఉసురు పోసుకుంటున్నారో ఆ ప్రతి వర్గాలకు ఆ పేరు మీద ఈ పేరు మీద, హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన పేరు మీద కావచ్చు, లఘుచర్లలో కావచ్చు, రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకా ఏది తీసుకున్నా కూడా ఏ పేరు మీద కూడా లక్షలాది మంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ఉసురు పోసుకుంటుంటే వాళ్ళందరి పక్షాన నిలబడినటువంటిది బీఆర్ఎస్ పార్టీ బరాబర్గా నిలబడుతుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యలకు వాళ్ళకు ఒక దారి చూపేందుకు మీ మెడలు వంచి సమస్యల పరిష్కారం కోసం చేస్తుంది. ఆ అన్ని వర్గాలకు భరోసాగా ఉంటుంది. అట్లనే అందులో భాగంగానే ఇవాళ ఆటో కార్మికులకు సంబంధించినటువంటిది కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సింబాలిక్గా, నిరసనగా ఆటోల్లో మద్దతుగా వాళ్ళ సమస్యను ఎక్స్పోజ్ చేయడం కోసమే ఆటో కార్మికుల డ్రెస్ తోటి మా శాసన మండలి సభ్యులు అసెంబ్లీకి, శాసన మండలికి హాజరైనరు. బరాబర్ ఖచ్చితంగా వాళ్ళ సమస్య వాళ్లకు ధైర్యం కల్పించడం మా బాధ్యత. వాళ్లకు మీరిచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు మీ మెడలు వంచి ఒప్పించడం కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బీఆర్ఎస్ బాధ్యత. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.